ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. మరొక విశ్రాంతి దినములు మనం ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడను ఆయన. ఎండిపోయిన మా బ్రతుకులని జీవింపజేసేది నీ వాక్యము గనుక దివ్యమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు అందరికీ దయచేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ఈ మొదటి ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, ప్రభుకి స్తోత్రాలు. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం ద్వారా ప్రభు మనందరితో కూడా మాట్లాడిన దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ భూప్రపంచంలో అందమైనటువంటి అనేక కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కట్టడాలు, కొన్ని భవనాలు, అందమైనటువంటి భవనాలు సైతము కొంతకాలం అయ్యేసరికి బీటలు వాటిల్లుతాయి. కొన్ని అయితే కూలిపోయేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అన్ని లక్షల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆ యొక్క బిల్డింగ్, ఆ కట్టడం ఎందుకు బీటలు వాటింది, ఎందుకు కొన్ని పర్యాయాలలో అది కూలిపోయింది అని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, పునాది సరిగ్గా లేకపోతే ఏ బిల్డింగ్కి అయినా కానీ, ఏ కట్టడానికైనా కానీ పునాది అనేది గనక సరిగా లేకపోతే, పునాది అనేది బలంగా లేకపోతే ఆ ఇల్లు కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు అనేక కుటుంబ వ్యవస్థలు, అనేక కుటుంబాలు కుప్పకూలిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. దయచేసి ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రతి కుటుంబానికి కూడా ఒక పునాదిగా పిలువబడుతున్నటువంటి భర్త యొక్క బాధ్యత. బైబిల్ చరిత్రలో కుటుంబాలను నడిపించేటువంటి ఆ యొక్క వ్యక్తులు, వాళ్ళు తీసుకున్నటువంటి శ్రేష్టమైన నిర్ణయాలు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానాలు ఆ కుటుంబ వ్యవస్థల్ని ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళి, అలాగే భక్తులనబడిన వారు వాళ్ళ జీవితాల్లో తీసుకున్నటువంటి ఆ యొక్క తొందరపాటు నిర్ణయాలు లేదా నిర్లక్ష్యము, ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పునాదిగా పిలువబడుతున్నటువంటి ఆ భర్త తీసుకున్న నిర్ణయాలు సరిగా లేని పరిస్థితిని బట్టి వాళ్ళెంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది ఎలా కుప్పకూలిపోయింది, ఎలా చరిత్రహీనంగా మారిపోయిందో బైబిల్ చరిత్రలో చాలా కుటుంబాలు ఉన్నాయి. పునాదిగానే కాకుండా ఈ రోజున కుటుంబంలో ఉన్నటువంటి యజమానుని ఒక విత్తనముతో కూడా పోల్చబడుతుంది. విత్తనము మంచిదైతే కాయలు కూడా మంచి వస్తాయి. వేరుతో పోల్చబడుతుంది. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు, అలాగే ఉన్నటువంటి రెమ్మలు అన్నీ కూడా పరిశుద్ధముగానే ఉంటాయి. ఈ రోజున కుటుంబానికి యజమానుడిగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాల్లో కూడా ఒక దివ్యమైన తీర్మానాలు తీసుకుని మన తర్వాత తరము కూడా ఒక ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబ వ్యవస్థగా నిలబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే దేవుని హృదయానుసారుడిగా పిలువబడుతున్నటువంటి దావీదు కావచ్చు, గొప్ప యాజకుడిగా పిలువబడుతున్నటువంటి సమూయేలు కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలకి ఒక మంచి యాజకుడిగా పిలువబడినటువంటి ఏలీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో కుటుంబ వ్యవస్థని కట్టుకునేటువంటి క్రమంలో, పిల్లల్ని దేవుని కొరకు పెంచేటువంటి క్రమంలో వీళ్ళ విఫలమైపోయిన కారణాన్ని బట్టి వాళ్ళ యొక్క పిల్లల యొక్క చరిత్ర ఒక విషాదకరమైనటువంటి చరిత్రగా మిగిలిపోయింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో
బైబిల్ చరిత్రలో కొంతమంది ఉన్నతమైనటువంటి తీర్మానాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు ఏ విధముగా దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా పిల్లలు ఎలా ఉన్నారో వాక్య వెలుగులో నుంచి మనం నేర్చుకుందాం. అందులో మొట్టమొదటిగా యాకోబును గూర్చి చాలా పర్యాయాలు మన వాక్యాలు విన్నాం. యాకోబును గూర్చినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు అల్లా కూడా అతని యొక్క జీవిత చరిత్రని మనం ధ్యానిస్తున్నప్పుడు, అరే అతడు మోసగాడు, తండ్రిని మోసం చేస్తాడు, అన్నను మోసం చేస్తాడు, అలా మోసం చేస్తున్న వాడి యొక్క పిల్లలు ఒక ఉన్నతమైనటువంటి దేవుని చేత కోరుకోబడినటువంటి జనాంగంగా, ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దేశముగా ఈ యొక్క యాకోబు యొక్క గర్భాన్ని పుట్టినటువంటి ఆ సంతానము దేవుని చేత కోరుకోబడినటువంటి ఉన్నతమైనటువంటి దేశముగా ఆవిర్భవించడానికి యాకోబులో ఒక ఉన్నతమైనటువంటి లక్షణాలను దేవుడు చూశాడు. దయచేసి యాకోబు, మీరందరూ కూడా బైబిల్ చరిత్రలో ఆదికాండము 46వ అధ్యాయము, 47వ అధ్యాయము, 48వ అధ్యాయాన్ని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదివితే యాకోబు యొక్క జీవితము చివరి దశకు వచ్చింది, అవసాన దశకు వచ్చింది. అప్పటికి అతని వయసు 147 సంవత్సరాలు. 147 సంవత్సరాల కాల వ్యవధిలో తన కుమారుడైనటువంటి యోసేపుని పిలిచి తొడ కింద తన చేతిని పెట్టి ఒక ప్రమాణం తీసుకుని, నాయనా, ఎంత ఉన్నతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి స్థితిలో ఈ ఐగుప్తులో నువ్వు బ్రతికినా, దయచేసి నేను చనిపోయిన తర్వాత నన్ను ఈ ప్రాంతంలో సమాధి చేయకుండా నా పితరుల సమాధి ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ నన్ను సమాధి చేయాలి అని చెబుతూ ఆ ప్రమాణం తీసుకోవడమే కాకుండా తన యొక్క బిడ్డలందరినీ కూడా పిలిచి, ముఖ్యంగా యోసేపుని అక్కడ కూర్చుండబెట్టి, అతడు తన తండ్రిని అన్నని మోసం చేస్తున్నప్పుడు అతని యొక్క వయసు 77 సంవత్సరాలు. ఇప్పుడు అతని వయసు 147 సంవత్సరాలు. 77 సంవత్సరాల క్రితము తన జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బహుశా ఈ రోజుల్లో చాలా మంది ఒక 60-70 సంవత్సరాల వయసు వచ్చేసరికి చాలా మంది పెద్దవారి గురించి చెప్పేటువంటి కంప్లైంట్ ఏంటంటే, మా అమ్మకి లేదా మా అత్తగారికి కొంచెం వయస్సు మీద పడిన కారణాన్ని బట్టి అన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా మంది కోసం కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. 147 సంవత్సరాల వయసులో కడువృద్ధుడిగా మరికొద్ది దినములో చనిపోతాడనుకున్నటువంటి యాకోబు 77వ సంవత్సరంలో జరిగినటువంటి దేవుని వాగ్దానం చేసి ఏ రకంగా తన తండ్రి నుంచి, తన యొక్క అన్న దగ్గర నుంచి ప్రాణ భయంతో పారిపోతూ ఉంటున్నప్పుడు, ప్రజలందరూ కూడా అతన్ని విడిచిపెట్టినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడినటువంటి ఆ వాగ్దానపు మాటలు ఆదికాండం 35వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు మనం చూసినట్లయితే యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఉన్నతమైనటువంటి నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ గర్భఫలాన్ని నేను దీవిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీవు చేయి పనులన్నిటిలో కూడా నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్న నా దేవుడు వాగ్దానం చేసినట్లుగానే మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించబోతున్నాడు అని చెప్పి దేవుడు తన జీవితంలో, తన బ్రతుకాలంలో దేవుడు ఏమేమైతే మేలులు చేశాడో వాటిని గురించి పిల్లలకి వివరిస్తూ ఉన్నాడు. పిల్లలతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గొప్పతనం గురించి, దేవుని యొక్క ఔన్నత్యము గురించి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల గురించి తన పిల్లలకి స్పష్టంగా వివరిస్తున్నాడు యాకోబు. అంతే తప్ప యాకోబు తన బ్రతుకులో ఉన్నటువంటి చేదు అనుభవాలు, అరే నా బ్రతుకు ఒక చేదు అనుభవం, నేను నా తండ్రిని మోసం చేశాను, నా యొక్క అన్నని మోసం చేశాను, అంతేకాకుండా ఇదిగో ఒకసారైతే నా అన్న నన్ను చంపడానికి 400 మందిని ఏర్పరచు నా మీదకి వచ్చాడు, ఇవేవి చెప్పలేదు. ఇదిగో మా యొక్క మామ అనగా మీ తాతయ్య అయినటువంటి లాబాను నన్ను అనేక పర్యాయాలు నన్ను మోసం చేశాడు, నాకు జీతం ఇవ్వకుండా మోసం చేశాడు, అనువనున మోసం చేసుకుంటూ బ్రతికాడని చెప్పి ఆ పిల్లలందరినీ కూడా కూర్చొని చెడు బీజాన్ని వేసి, ఒరే నేను చనిపోయినా గాని మీరు పొరపాటున కూడా లాభాలతో మాట్లాడొద్దు, ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పి ఈ చెడు మాటలు చెప్పే ప్రయత్నం చేయలేదు.
మంచి తండ్రిగా పిలువబడుతున్నటువంటి యాకోబు తన పిల్లలను కూర్చుండబెట్టుకుని దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతుండే తప్ప పగలు ప్రతీకారాల గురించి అక్కడ వివరించట్లేదు. అందుకనే ఎంత ఆత్మపూర్ణుడంటే యాకోబు, ఎంత ఉన్నతమైనటువంటి భవిష్యత్తు దర్శనాలు గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తనకివ్వమని 2 పిల్లల్ని, మనస్సేని అలాగే ఎఫ్రాయిముని, 2 పిల్లల్ని తీసుకొచ్చి, నాయనా ఈ ఐగుప్తు దేశంలో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పి వీళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయని చెప్పినప్పుడు యాకోబు కష్టంగా లేచి చేతులుంచి ప్రార్థన చేయడానికి చేతులెత్తాడు. పెద్దవాడు మనస్సే, అతని మీద కుడి చేయి పెట్టాలి. చిన్నవాడు ఎఫ్రాయిం, అతని మీద ఎడమ చేయి పెట్టాలి. కానీ భవిష్యత్ జ్ఞానం ఎదిగినటువంటి ఈ యొక్క యాకోబు తన యొక్క కుడి చేతినేమో చిన్న కుమారుడైన ఎఫ్రాయిం మీద పెట్టాడు, తన యొక్క ఎడమ చేతినేమో పెద్ద కుమారుడైనటువంటి మనష్షే మీద పెట్టాడు. ఈ విషయాన్ని యోసేపు గ్రహించి బాధపడి, నాయనా నీకు కనపడతలేదేమో, ముసలివాడైపోయావు కదా, నీ కళ్ళు మందగిచ్చినాయి కదా, వీడు పెద్దోడు కాదు వీడు చిన్నోడు అని చెప్తే కోపంగా అంటాడు కదా, నాకు తెలుసు నాయనా, నాకు తెలుసు పెద్దవాడు గొప్పవాడు అవుతాడు, పెద్దవాడి కంటే చిన్నవాడు మరింత గొప్పవాడు అవుతాడు అని చెప్పి పిల్లల గూర్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి దర్శనం, రాబోయే తరానికి పిల్లలు ఏమేమవుతారని చెప్పి ముందుగానే ఆత్మస్వరూపిగా గ్రహించి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళిక చెప్పిన పిల్లల గూర్చి ఒక ఉన్నతమైన ప్రణాళికలన్నీ కూడా గ్రహించి వారందరిని ఆశీర్వదించి విశ్రాంతులకు వెళ్ళాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఈ 12 గోత్రాల వారు కూడా ఒక దేశముగా, ఒక ఉన్నతమైనటువంటి రాజ్యముగా వాళ్ళు ఆవిర్భవించి ఈ రోజుకి కూడా ప్రపంచ చరిత్రలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు పిలువబడుతూ ఉన్నారు. దీనికి కారణము యాకోబు అనేటువంటి పునాది, దీనికి కారణము యాకోబు అనేటువంటి వేరు, దీనికి కారణము యాకోబు అనే విత్తనం. ఉన్నతమైనటువంటి ఫ్రూట్స్, ఉన్నతమైనటువంటి ఫలాలు ఫలించేటట్లుగా దేవుడు కృప చూపించాడు. 2వ వ్యక్తిని మనం చూసినట్లయితే యెహోషువ. బైబిల్ చరిత్రలో మీరు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11 నుంచి 15 వరకు మనం 24వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే అప్పటికి యెహోషువ వయసు 110 సంవత్సరాలు. అతడు కూడా కడు వృద్ధుడైపోయాడు. కడు వృద్ధుడైపోయినటువంటి యొక్క యెహోషువ ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి అంతగా బాలేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని మరిచి బ్రతుకుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుచున్నారు. ఆయన చేస్తున్న మేలులు మర్చిపోయారు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు మర్చిపోయారు, ఆయన ఇచ్చిన సుఖవంతమైన జీవితాన్ని బట్టి దేవుణ్ణే మర్చిపోయినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో హృదయ గాయమైనటువంటి యెహోషువ, దేవుణ్ణి నిండు మనసుతో ప్రేమించే యెహోషువ తన బ్రతుకులో ఒక ఉన్నతమైన సవాలు విసిరాడు యావత్ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమాజంగా కూర్చొని పెట్టాడు. సమాజంగా కూర్చొని పెట్టి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో ఈ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవాను మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండు. నీవు దేవుడైన యెహోవా చేసిన ఆశ్చర్య కార్యాలను పిల్లల పిల్లలకి వాటిని బోధించు, వాటిని ప్రకటించు, దేవుడు చేసిన మేలును పదే పదే ప్రస్తావించు అని స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇస్తే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పరిణామాల బట్టి, చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క గమనము, వాళ్ళ యొక్క చూపంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల వైపు వాళ్ళ హృదయాలన్నీ కూడా కేంద్రీకరించబడినవి. వాళ్ళ మనసులన్నీ కూడా చెడిపోయినాయి. దేవుడని యెహోవాని మర్చిపోయారు. అలాంటి సందర్భంలో హృదయ గాయమైనటువంటి యెహోషువ హృదయ బాధతో అందరినీ కూడా కూర్చుండబెట్టి ఎక్కడి నుంచి మాట్లాడారో తెలుసా? విగ్రహారాధన కుటుంబంలోటువంటి భక్తుడైనటువంటి అబ్రహామును దేవుడు పిలిచి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకుకి యాకోబుని యాసావునిచ్చాడు.
అని చెప్పుకుంటూ యాకోబు యొక్క పిల్లలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉండిపోతే, ఐగుప్తు దేశం అనేటువంటి ఆ ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆకర్షించి వారందరూ కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోతే, ఆ బానిసత్వం ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఏ విధంగా విడిపించాడు, ఏ విధముగా వారందరినీ కూడా దేవుడు వారిని ఆ బానిసత్వపు కట్ల నుంచి విడిపించాడో, అంతేకాకుండా అరణ్య యాత్రలో పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వాళ్ళకి ఏ మేలు జరిగించాడో, తినడానికి మన్నాను కురిపించి, త్రాగడానికి బండ నుంచి జీవజలాన్ని ఇచ్చి, శత్రువులందరినీ కూడా వీళ్ళకి యుద్ధం చేయడం రానప్పటికీ కూడా యుద్ధము వీళ్ళ పక్షాన దేవుడు చేసి వాళ్ళకి విజయాలు అనుగ్రహించి, ఒకనొక సందర్భంలో మోయాబు దేశపు రాజు ఇశ్రాయేలు ప్రజలను శపించమని బిలాము ప్రవక్త చెప్తే, ఆ యొక్క శాపాలన్నిటినీ కూడా ఆశీర్వాదాల కింద మార్చి, అంతేకాకుండా మనం చూసినట్లయితే బైబిల్ చరిత్రలో మనం చూసిన యెరికో ప్రాంతంలో అనేక మంది రాజులు ఎదురైనప్పుడు వారందరినీ కూడా మట్టి కరిపించి విజయ పదములో నడిపించాడు అని చెప్పి దేవుడు చేసిన మేలులు మర్చిపోయిన ఇశ్రాయేలు ప్రజలకి పదే పదే గుర్తు చేసి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు విశ్వాసఘాతుకులయ్యారు, మీరు కట్నని ఇళ్లలో మీరు ఉన్నారు, ఈరోజు మీరు నాటినటువంటి ఫలాలు మీరు అనుభవిస్తున్నారు. అంజూరు ఫలాలు కావచ్చు, ద్రాక్ష ఫలాలు కావచ్చు, ఈ కానాను దేశం మీరు కొనుక్కున్నది కాదు, మీరు అనుభవిస్తున్న ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మీరు సొంతంగా పొందుకున్నవి కాదు. మీ దేవుడని యెహోవా కానానీయులందరినీ కూడా చెదరగొట్టి, ఆ రాజులందరినీ కూడా మట్టి కరిపించి, మీకు దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి సౌకర్యవంతమైన జీవితాన్ని ఇస్తే, ఇన్ని ఆశీర్వాదాలకు మిమ్మల్ని వారసులుగా చేస్తే, ఇప్పుడు మీ దేవుడని యెహోవాని మరిచి నది అద్దరున్నటువంటి అనేకమైనటువంటి వాటిని మీరు పూజించడానికి, వాటిని వెంబడించడానికి మీరు సాహసం చేశారు కదా. దేవుని యొక్క హృదయం ఎంత గాయమవుతుంది, దేవుని మనసుని ఎంత గాయమవుతుంది, దేవుని యొక్క హృదయం ఎంతగా బాధపడుతుంది. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవాదేవుడు ఎంత బాధపడతాడో, నేను పిల్లలు పెంచి పెద్దవారిని చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేస్తారు, నేను ఇచ్చిన ఆశీర్వాదాలు అనుభవించి ఈ రోజు నన్ను మరిచి బ్రతుకుతున్నారు అని చెప్పి వాళ్ళ గురించి బాధపడుతున్నటువంటి ఆ బాధని యెహోషువ గమనించి, వారందరూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే భవిష్యత్తు ఎరిగినటువంటి యెహోషువ ఆయన వచ్చి ఒక సవాలుతో కూడిన మాట అంటాడండి. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. మీకు యెహోవాని సేవించుట మీకు కీడని తోచిన ఎడల నీవును మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరని మీ పితరులు సేవించిన ఎవరిని సేవించుదురో సేవించుదురో నేడు మీరు కోరుకోనండి. నీవు ఎవరిని కోరుకున్నా గాని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయములో నీతో పాటు ఆత్మీయాత్రని ప్రారంభించిన వారు, దేవుని దగ్గర ఎన్నో మేలును అనుభవించిన వారు, ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించిన వారు, సౌకర్యవంతమైన జీవితాన్ని పొందుకున్నవారు, ఒకవేళ ఈ రోజున దేవుని విడిచి బ్రతికిచున్నట్లయితే వారందరూ కూడా ఆశ్చర్యపోయేటట్లుగా నీవు కూడా ఆ మార్గం గుండా వెళ్ళడం కాదు కానీ లోకమంతా కూడా ఒకవైపు ఉంటే భక్తుడని యెహోషువ అంటాడు కదండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఇది చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉన్న మాట కానీ చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో లోకమంతా ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఒక భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో యెహోషువ ఒక ఉన్నతమైనటువంటి సవాలు విసురుతున్నాడు. 110 సంవత్సరాల కడు వృద్ధుడైనటువంటి యెహోషువ తన కుటుంబాన్ని గూర్చి ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. దేవుని వాక్యం ఉంటున్న ప్రియమైన బిడ్డలారా, దయచేసి నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెన్ని భౌతిక ఆశీర్వాదాలు అనుభవించన్నది అప్రస్తుతం, నువ్వెన్ని దీవులు పొందుకున్నావనేది ముఖ్యము కాదు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తున్నా. నేను నాకు ఇచ్చిన కుమార్తెలు
ప్రభుని ఆరాధిస్తున్నాం అని చెప్పేటువంటి యెహోషువ లాంటి సవాళ్ళతో కూడినటువంటి సమర్పణ గల జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబం యజమానుడు ధైర్యంగా మనం వృద్ధులైపోయినప్పుడు కూడా ఈ మాటను చెప్పేటట్లుగా ఉండాలి. యెహోషువ ఇంత ఉన్నతమైనటువంటి మాట చెప్పడానికి అతనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి జీవిత విధానాన్ని మనం చూసినట్లయితే దయచేసి గమనించండి. ఈ రోజుల్లో చాలా మంది బైబిల్ చరిత్రలో మనం చూస్తే తీర్మానాలు తీసుకుని చరిత్రను సృష్టించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు మనం తీసుకున్న తీర్మానాలు మన భవిష్యత్తుని శాసిస్తాయి. నా దేవునికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసండి, ఆయన ఎవరిని కూడా బలవంతముగా నువ్వు నన్ను నమ్ముకో, బలవంతముగా నువ్వు నన్ను వెంబడించు అనేవాడు కాదు. ప్రతి మానవుల్ని కూడా సహృదయముతో, ప్రేమగల హృదయముతో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తాడే తప్ప ఆయన చేపట్టుకు నేను వస్తావా చస్తావా అనేవాడు కాదు. దీనికి ఆధారం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఇదిగో ఆయన హృదయమైన తలుపునొద్ద తట్టుచున్నాడు, ఎవరైనను ఆయన యొక్క స్వరం విని తలుపు తీసినాడలా అప్పుడు ఆయన లోపలికి వచ్చి కలిసి భోంచేస్తానని చెప్పి అన్నాడు. అంటే హృదయం అనేటువంటి తలుపునొద్ద ఆయన ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి హృదయాన్ని కూడా ఆయన తడతాడే తప్ప బలవంతంగా లాక్కొచ్చే దేవుడు కాదు. నీవు నేను కూడా ఆయన్ని వెంబడించాలి, ఆయన ఆరాధించాలంటే గనక ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమిచ్చాడంటే స్వేచ్ఛ అనేది ఇచ్చాడు, కోరుకునే స్వేచ్ఛ ఇచ్చాడు తప్ప బలవంతంగా నిన్ను ఆయన మత మార్పిడి చేసేవాడు కాదు. ఆయనకున్న గొప్పతనం ఏంటో తెలుసండి, ఆయన పిలుస్తాడు, ఆ పిలుపుని అంగీకరించి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన్ని వెంబడించాలని దేవుడు కోరుకుంటాడే తప్ప బలవంతమైన భక్తిని కోరుకునేవాడు కాదు. బలవంతంగా ఎవరో చెప్పారనో, పాస్టర్ గారు బాధపడతారనో, నా యొక్క భార్య బాధపడతాదనో, లేకపోతే మా పిల్లలు బాధపడతారని చెప్పి దేవుడు నిన్ను పిలుచుకునేవాడు కాదు. ప్రతి ఒక్కరి యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది వ్యక్తిగతం అంతే తప్ప ఆయన బలవంతంగా పిలిచే దేవుడు కాదు. ఎందుకనంటే బైబిల్ చరిత్రలో ప్రతి మానవుడికి దేవుడు ఎంత స్వేచ్ఛ ఇచ్చాడంటే, ఆదాము అవ్వ యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆదాము అవ్వలు దేవునితో సహవాసం చేస్తూ వారు సాతాను మాట విని ఆ యొక్క ఫలము తినటానికి వెళ్ళారు. దేవుడు ఆపలేదు. ఏది మంచో, ఏది చెడో, ఏది ఖ్యాతి గలదో, ఏది నకిలీదో, ఏది యథార్థమైనదో, ఏది నాశనాన్ని చేసేదో అన్ని కూడా మానవుడికి దేవుడు తెలివిచ్చాడు. నిర్ణయించుకునే బాధ్యత మనిషిది. రెండోదిగా మనం చూసినట్లయితే బైబిల్ చరిత్రలో మోషేను గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలపు పాప భోగములు అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటకు ఒప్పలేదు. ఇది ఒక తీర్మానం, ఇది ఒక స్వేచ్ఛాపూర్వకమైన తీర్మానం. అదే మోషేని ఉన్నతమైన నాయకుడిగా మార్చింది. ఈ తీర్మానమే అచంచలమైన నాయకుడిగా దేవుడు మోషేని మార్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా జీవిస్తున్న అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితాన్ని చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా తీర్మానం తీసుకుంటున్నారు, ఏ విధమైన సవాలు విసురుతున్నారో చూడండి. 11వ వచనం, నాకు పునరుద్ధానము కలుగునని ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడినై ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలుబావుడు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఇది ఒక తీర్మానం, ఇది స్వేచ్ఛాపూర్వకమైనటువంటి తీర్మానము. నీ గతమేంటో, నువ్వెంత వ్యతిరేకంగా ప్రభు కోసం బ్రతికావో,
ఇవన్నీ కూడా దేవుడు చూసేవాడు కాదు. కానీ ఇప్పుడు నీ జీవితంలో తీసుకున్న తీర్మానాన్ని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడుతుందనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మనందరికి సుపరిచితమైనటువంటి రూతు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని చెప్పి ఆమె తీసుకున్నటువంటి తీర్మానము ప్రపంచ చరిత్రలో ఆమెకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్రని దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఒక అన్యురాలికి దేవుడు లెక్కించాడంటే ఆమె తీర్మానము గొప్పది. షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి ఒక ఉన్నతమైన అధ్యాయాన్ని ప్రభు లెక్కించాడంటే వాళ్ళ యొక్క తీర్మానము గొప్పది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఎస్తేర్ ఒక ఉన్నతమైన తీర్మానం, తన జాతిని రక్షించుకోవడం కోసం నేను నశిస్తానని చెప్పి ఆమె తీసుకున్న నిర్ణయము ఆమె చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఆమెకంటూ ఒక ప్రత్యేక స్థానం వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఉదయకాల సమయంలో యెహోషువ తీసుకున్న తీర్మానం లాంటి తీర్మానాలు నీవు తీసుకోవాలంటే నీకు యెహోషువలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాల్లో ఒక లక్షణం చెప్తాను, దయచేసి గమనించండి. అందులో మొట్టమొదటి మాట, అతడు దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మకం ఉంచాడు. దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మకం ఉంచాడు. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు. ఓకేనా? 6 నుంచి 10 వచనం. మోషే కొంతమంది ఓకే, ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుతారు కదండి, సమయం లేదు కనుక నేను చెప్తాను. ఓకేనా? మోషే వేగులు వారిగా కానాను దేశానికి పంపించాడు. ఓకే, ఈ చరిత్ర ఎప్పుడంటే 38 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పరిస్థితి. 38 సంవత్సరాల క్రితము దేవుడు ఈ వాగ్దానపు దేశాన్ని మనకిస్తున్నాడని చెప్పి కాలేబు, యెహోషువ తప్ప మిగిలిన 10 మంది కూడా నమ్మలేదు. ఆ నమ్మకం కలిగినటువంటి యెహోషువ తన బ్రతుకులు ఒక దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాసము కలిగి 38 సంవత్సరాలుగా తన బ్రతుకులో విశ్వాసములో చెంకు చెదరకుండా, ఈ 38 సంవత్సరాలలో ప్రజలందరూ కూడా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి, దేవుని విడిచిపెట్టిన పరిస్థితులు ఉన్నాయి, వారందరూ కూడా దూడను తయారు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా యెహోషువ దేవుని యొక్క వాగ్దానాలని సంపూర్ణంగా నమ్మాడు. ఈ రోజున నీ చివరి దినము వరకు కూడా విశ్వాసములో నీవు నీ కుటుంబము దేవుని కొరకు బ్రతకాలంటే ఒక పునాదిగా పిలువబడుతున్న యజమానుడా, నీ విశ్వాసం అనేది చెంకు చెదరకూడదు. సంవత్సరాలు గతిస్తున్నా దేవుడు నీకు ఏ వాగ్దానము చేస్తాడో, నీ పిల్లల విషయంలో ఏ వాగ్దానం చేస్తాడో, 147 సంవత్సరాల వయస్సులో కూడా ఏ విధంగా భక్తుడని యాకోబు గుర్తు పెట్టుకున్నాడో, 110 సంవత్సరాలు వచ్చినా గాని ఏ విధంగా యెహోషువ గుర్తు పెట్టుకున్నాడో, నా జీవితంలో కూడా దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా అచంచలమైన విశ్వాసముతో మనం నమ్మి వాటిని మన పిల్లలకి వివరించే వారిగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే యెహోషువ దేవుని యొక్క నాయకత్వాన్ని గుర్తించాడు. ఎవరి నాయకత్వాన్ని? దేవుని యొక్క నాయకత్వాన్ని గుర్తించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎవరు నడిపిస్తున్నారు? యెహోషువ నడిపిస్తున్నాడు. మోషే చనిపోయిన తర్వాత ఎవరిని అడిగినా గాని మీ నాయకుడు ఎవర్రా బాబా అంటే ఎవరి పేరు చెప్తారు? యెహోషువ పేరు చెప్తారు. అవునా కాదా? యెహోషువని గొప్ప నాయకుడిగా, మోషే కంటే ఘనమైన నాయకుడిగా దేవుడు వాడుకుంటున్నాడు, అనేక యుద్ధాలు చేస్తున్నాడు. కానీ యెహోషువకి ఏం తెలుసా? నేను నాయకుడిని కాదు, నా నాయకుడు దేవుడే. ఆయన చెప్పినట్లుగానే యుద్ధం చేస్తాను, ఆయన దగ్గర విచారణ చేస్తాను, నాకు సంతోషం వచ్చినా ఆయన్ని స్తుతిస్తాను, నాకు బాధ కలిగినా ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. నా నాయకుడు నా దేవుడని యెహోవా. అచంచలమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చి నడిపించే నాయకుడు నా దేవుడని యెహోవా అనేటువంటి విశ్వాసముతో యెహోషువ తన యొక్క జీవితంలో ప్రతి అడుగులు వేయడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా కుటుంబ యజమానులారా, దయచేసి మీ చిత్తం నెరవేర్చని ఇష్టపడొద్దు. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి ప్రాధేయపడండి. ఇంట్లో కుటుంబంలో ఒక వివాహం చేయాలన్నా, ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా,
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రతి నిర్ణయం వెనకాల దేవుని యొక్క చిత్తాన్ని అడిగేటువంటి యజమానుడిగా ఉండాలి. నీ ఇంట్లో తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల కూడా దేవుని యొక్క సలహాని, దేవుని యొక్క ప్రార్థన ద్వారా సలహాలు అడిగేటట్లుగా మనం ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఎన్నడూ కూడా వాటమిని చవి చూడకుండా ఎన్ని కష్టాలు వచ్చినా విజయ పదంలో ప్రభు నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారం అడుగులు వేస్తున్నావు కనుక. యెహోషువ పరిపూర్ణంగా దేవుని యొక్క నాయకత్వం మీద ఆయన ఆధారపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని భయంకరమైనటువంటి దేవుని వ్యతిరేకంగా బ్రతికిన ఆ ప్రభావం అనేది తన కుటుంబం మీద పడకుండా తన కుటుంబం అంతటిని కూడా దేవుని సేవించే కుటుంబముగా, దేవుని కోరుకునే కుటుంబముగా దేవుడు మలిచాడు. అందుకనే ఈ యొక్క యెహోషువ తన యొక్క సవాలు చేస్తూ మాట్లాడుతున్న మాటలు, బహుశా ఈ మాటలన్నీ కూడా ఎలియాజర్ రాస్తాడని చరిత్రకారులు చెప్తున్నారు. ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫీనెహాస్ ఈ మాటలన్నింటినీ కూడా వివరించినట్లుగా బైబిల్ చరిత్రలో చాలా మంది చరిత్రకారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఒక యాకోబు లాగా, నీవు నేను కూడా ఒక యెహోషువ లాగా మన కుటుంబాన్ని తరతరాలకి ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మార్చుకోవడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ఆమేన్. రైట్. రెండోది, ఫస్ట్ దేవుని కోరుకునుట కుటుంబ యజమాని. రెండోది, కుటుంబ యజమాని దేవుని యొక్క ప్రసన్నతను కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం కోరుకునేవారుగా ఉండాలి. చరిత్ర మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఒబేదేదోము అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఒబేదేదోము ఇంటిలో దేవుని మందసం ఉన్నందున అతని కుటుంబాన్ని దేవుడు 3 నెలల కాలములో ఆశీర్వదించాడనే వార్త ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటా కూడా వినబడింది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి దావీదు రాజు కూడా వినబడింది. యెహోవా మందసాన్ని, అంటే దేవుని యొక్క సన్నిధిని తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు ఒబేదేదోము. ఎలాంటి పరిస్థితుల్లో అని మనం చూస్తే, రాజైనటువంటి దావీదు ఈ మందసాన్ని తన రాజ్యంలోకి తీసుకురావాలని చెప్పి చక్కగా ఆర్భాటాలతో తీసుకొస్తున్నాడు. అయితే బైబిల్ చరిత్ర ప్రకారం, క్రమం ప్రకారంగా ఆ మందసాన్ని యాజకులు మొయ్యాలి. కానీ వీళ్ళు ఫిలిస్తీన్ల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఒక క్రమాన్ని, ఫిలిస్తీన్ల దగ్గర నేర్చుకున్నటువంటి దేవుని వాక్యానికి విరుద్ధమైన దాన్ని వీళ్ళు కోరుకుని దాన్ని కొత్త బండి మీద దాన్ని తీసుకొస్తున్నారు. అంటే వాక్యానికి విరుద్ధమైనటువంటి క్రియ. అలా తీసుకొస్తుంటే ఆ ఎద్దు యొక్క కాలు జారి ఈ మందసం పడిపోతా ఉంటుంటే ఉజ్జా అనేటువంటి ఒక వ్యక్తి వెళ్ళి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. వెంటనే మాడి మసే చచ్చిపోయాడు. అది చూసిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయం పట్టుకుంది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న దావీదు రాజు కూడా భయం పట్టుకుని వెంటనే దాన్ని తీసుకెళ్లి దగ్గరలో ఉన్నటువంటి ఒబేదేదోము ఇంట్లో పెట్టేశారు. ఒబేదేదోము దేవుని మందసాన్ని హృదయపూర్వకంగా స్వీకరించుకున్నాడు. భయపడకుండా ఆ మందసాన్ని ఆ ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. తన ఇంట్లోకి ఆహ్వానించుకోవడానికి హృదయపూర్వక ఇష్టపడ్డాడు. ప్రజలందరూ భయపడుతుంటే, రాజు సైతం భయపడుతుంటే ఈ మందసాన్ని తన ఇంట్లోకి ఆహ్వానించుకున్నాడు. దేవుని సన్నిధి తంటి కోరుకున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి తంటి కోరుకున్నాడో జస్ట్ 3 నెలల్లో తన ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. బహుశా తన భార్య, తన పిల్లలు, ఎవయా ఇది ప్రమాదకరమైన మందసం, దీన్ని తీసుకొస్తే మనకు ప్రమాదం అవుతాదేమో అని ఒక్కరు కూడా అనలేదు. భార్య పిల్లలు అడ్డు చెప్పలేదు. ఎందుకనంటే తన ఇంటి వారందరిలో కూడా ఒక సుప్రీం ఉన్నత నిర్ణయాలు తీసుకునేవాడు ఒబేదేదోము.
ఒబేదెదోము. కాబట్టి ఈ మందసాన్ని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకురాగానే ఇంటి వారందరినీ కూడా 3 నెలల కాలంలో బహుగా ఆశీర్వదించాడు. ఈ బహుగా ఆశీర్వదించాడంటే గనక ఈ యొక్క ఒబేదెదోములో దేవుడు చూసిందో తెలుసా? అచంచలమైన విశ్వాసము. ఏంటండి? అచంచలమైనటువంటి విశ్వాసము. దేవుని సన్నిధి పట్ల అతనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి నిబద్ధత. కాబట్టి ఆ విధంగా మందసాన్ని తన ఇంట్లోకి తీసుకొచ్చి దేవుణ్ణి సన్నిధిని కోరుకున్నాడు. దయచేసి వాక్యం ప్రేమ బిడ్డలారా, మీ ఇంటికి పునాదిగా పిలువబడుతున్న మీ ఇంటికి ఈ రోజున కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోయిందా? కుటుంబంలో ఒక నెమ్మది లేకుండా బ్రతుకుచున్నామా? ఆశీర్వాదాలు అనుభవించకుండా ఇంకా అధోపాతలోకి మనం వెళ్ళిపోతున్నామా? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, దయచేసి మన ఇంట్లోనికి దేవుని సన్నిధిని ఆహ్వానించేవారుగా ఉండాలి. దేవుని యొక్క ప్రసన్నతని కోరుకునేవారుగా ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా ప్రార్థన అనే మందసాన్ని మనం కట్టుకునేవారుగా ఉండాలి. భక్తుడైనటువంటి యాకోబు తిరిగి తన యొక్క తండ్రి ఇంటికి వెళ్తున్నప్పుడు మనమందరము కూడా వెళ్ళి బేతేలులో ఒక మందసం, ఒక బలిపీఠం కడుదామని చెప్పి కుటుంబాన్ని అంతటినీ కూడా పరిశుద్ధపరుచుకోనండి. మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాం, బేతేలుకి వెళ్తున్నాం, అక్కడ బలిపీఠం కడుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీకున్నటువంటి విగ్రహాలన్నీ పారవేసి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుని దేవుని సన్నిధికి వెళ్దాం రండి అని చెప్పి యాకోబు తన కుటుంబాన్ని పిలిపించాడు. దేవుని సన్నిధిని కోరుకున్నాడు. అలాగే ఒబేదెదోము కూడా దేవుని సన్నిధిని కోరుకున్న కారణాన్ని బట్టి తన కుటుంబం ఆశీర్వదించబడింది. దేవుని సన్నిధిని ఎవరు అనుభవిస్తారో తెలుసండి? వినయము గలవారు, విధేయత గలవారు, దేవుని ప్రేమించేవారు. ఎంత వినయమో తెలుసండి? సర్వసాధారణంగా నిజంగా ఒబేదెదోము దేవుడు ఆశీర్వదిస్తున్న వార్త దావీదుకి తెలిసింది. దావీదు తెలిస్తే, అరే బాబు ఈ మందసాన్ని నా రాజ్యం తీసుకుపోతానంటే గనక మనమైతే ఏం చేస్తాం? దావీదుతో ఫైట్ చేస్తాం, అవునా కాదండి? నా ఆశీర్వాదం దొంగిలిస్తావా? ఎలా పట్టుకెళ్తావు? అప్పుడు ఏమొద్దాను, ఇప్పుడు ఎలా కావాలంట? న్యాయం చేయండి అని చెప్పి 10 మంది దగ్గరికి వెళ్ళలేదు ఒబేదెదోము. వెళ్ళాడా? హృదయపూర్వకంగా ఇచ్చాడంటే గనక ఆల్రెడీ దేవుని సన్నిధి నా ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఆశీర్వాదించడం మొదలు పెట్టాడు. ఆకాశం నుంచి వర్షపు చినుకు భూమి మీద పడ్డం ఏ విధంగా స్టార్ట్ అయిన తర్వాత అది ఆగిపోకుండా మరలా వెనక్కి వెళ్లకుండా సమృద్ధిగా కురుస్తాదో అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలు నా కుటుంబం నిండుగా ఉంటాయి, తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి నాకు బాధ లేదు, దేవుని సన్నిధిని మనసారా అనుభవించాను, నా కుటుంబంలో దేవుని ప్రసన్నతను అనుభవించామని చెప్పి హృదయపూర్వకముగా ఈ మందసాన్ని దావీదు పురానికి సాగనంపాడు ఒబేదెదోము. అతనుకున్న విధేయత చూడండి. అందుకనే తర్వాత వాళ్ళ పిల్లల గురించి దినవృత్తాంతాల గ్రంథంలో అద్భుతమైనటువంటి చరిత్ర రాయబడి ఉంది. ఈ పిల్లలు కూర్చున్నటువంటి ఉన్నతమైన ద్వారపాలకులు, మంచి గాయకులు, మంచి పరిచర్య చేసేవాళ్ళుగా దేవుడు తన యొక్క పిల్లల తరతరాలకి వాడుకోవడానికి కారణము ఒక యజమానుడు, పునాదిగా పిలువబడుతున్న యజమానుడు దేవుని యొక్క ప్రసన్నతని, దేవుని యొక్క సన్నిధిని కోరుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. బైబిల్ చరిత్రలో మనం గొప్ప స్త్రీగా పిలువబడుతున్నటువంటి సునేమీరాలు ఎలీషాను కోరుకోవడానికి తన ఇంటికి రమ్మడానికి కారణం తెలుసా? దేవుని ప్రసన్నత నా ఇంట్లో అడుగు పెట్టాలి, దేవుని ప్రసన్నత నా ఇంట్లోకి వస్తే నాకున్నటువంటి చింతంతా పోతుంది అనేటువంటి భావనతో ఆమె రోడ్డంట పోతున్నటువంటి ఎలీషాని పిలిపించుకుని తన ఇంటి మీద ఒక ఉన్నతమైనటువంటి రూమ్ని నిర్మించింది తన భర్త యొక్క సహకారాన్ని బట్టి. అందుకనే ఆమె చరిత్రలో గనురాలుగా పిలువబడింది. దయచేసి వాక్యాన్ని ప్రేమ బిడ్డలారా, మనం ఈ లోకంలో ఎప్పుడు కనుమోస్తామో తెలియదు. మన తరం వారు కూడా దేవుని ప్రసన్నత అనుభవించేటట్లుగా ఫస్ట్ మనం దేవుని యొక్క ప్రసన్నతని మన పిల్లలకి పరిచయం చేసేవారు ఉండడానికి దేవుడు కృప చూపించునుగాక. దేవుని ప్రసన్నతను గూర్చి, దేవుని యొక్క ప్రసన్నతను గూర్చి బైబిల్ గ్రంథంలో మోషే అంటాడు కదా, నీ సన్నిధి 33వ అధ్యాయం నిర్గమాకాండం 33వ అధ్యాయం 12 నుంచి 16 వరకు చదివితే, నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల మేము ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యము. చూడండి, గొప్ప
పరాక్రమశాలిగా పిలువబడుతున్నటువంటి మంచి నాయకుడని పిలువబడుతున్నటువంటి ఈ యొక్క మోషే అంటున్న మాట అని తెలుసా? నీ సన్నిధి నాకు తోడు రాకపోనేడలా నేను ఒక్క అడుగు కూడా ముందుకి వేయను. దేవుని సన్నిధి అంతగా ప్రేమిస్తున్నాడు మోషే. దేవుని ప్రసన్నతను మనం అనుభవించాలంటే ఫస్ట్ పరిశుద్ధత ఉండాలి. యెషయా గ్రంథం 59:1. రెండవది నిత్యము కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. కీర్తన 22:3. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి, దేవుని యొక్క సన్నిధిని వెతికేవారుగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి, దేవునికి లోబడేవారుగా మనం ఉండాలి. అంతేకాకుండా కుటుంబంలో హెల్తీ ప్రజెన్స్ అనగా కుటుంబంలో ఆరోగ్యకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా మనం క్రియేట్ చేసుకునేవారుగా, అంటే సమకూర్చుకునేవారుగా మనం ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రసన్నతని అనుభవిస్తాం. దేవుని ప్రసన్నత ఏంటో తెలియకుండానే ఎన్ని రోజుల నుంచి దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ బిడ్డ, దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇంటిని దేవుని ప్రసన్నతను అనుభవించే ఇల్లుగా మన ఇల్లును మార్చుకోవడం దేవుడు సహాయం చేయను గాక. రైట్, ఫస్ట్ది కోరుకున్నాడు యెహోషువ, రెండోది దేవుని ప్రసన్నతను అనుభవించాడు ఒబేదెదోము, ఇతడు కూడా కుటుంబ యజమాని. మూడోదిగా మనం చూసినట్లయితే గనక తన కుటుంబమును నిత్య నాశనం నుంచి రక్షించుకున్నాడు నోవాహు. ఎవరండి? నోవాహు తన కుటుంబం కోసం ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ప్రైజ్ ది హల్లెలూయా. నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరించబడి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో చెప్పారు, నోవాహు దినములలో ఎలాగుంటాదో మనుష్య కుమారుడు రాకడ సమయంలో కూడా అలాగే ఉంటాది అని చెప్పి కొన్ని సూచనలు చెప్పాడు. ఈ రోజున మనం చూస్తే అక్షరాల మనమందరము కూడా నోవాహు కాలంలో ఉన్నవారుగా ఉన్నాం. నోవాహు కాలంలో ఉన్న పరిస్థితి ఏంటో, నోవాహు కాలంలో అక్రమం ఏంటో, నోవాహు కాలం అటువంటి దేవుని మరిచి బ్రతికేటువంటి ప్రజల పరిస్థితి ఏంటో, అక్రమం విస్తరించిపోయిన పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఎలాగుందో ఈ రోజుల్లో కూడా అలా ఉంది. అటువంటి పరిస్థితుల్లో నోవాహు ఒక ఓడని సిద్ధపరుచుకున్నాడు. ఎంతకాలమో తెలుసా? 120 సంవత్సరాల పాటు ఓడ నిర్మించుకున్నాడు. 120 సంవత్సరాల పాటు సువార్త ప్రకటించాడే తప్ప ఎవరిని కూడా బలవంతంగా చేపట్టుకుని మీరు ఓడలోకి వస్తారా చస్తారా, మీరంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఎవరినల్లా స్వేచ్ఛగా సువార్త ప్రకటించాడు. మారు మనసు పొందండి, జలప్రళయం రాబోతుందని చెప్తే ప్రజలందరూ కూడా హేళన చేశారు, ప్రజలందరూ కూడా ఎక్కిరించారు, ప్రజలందరూ కూడా పిచ్చి పట్టినట్టుగా చూశారు. ఆ రోజు రానే వచ్చింది, ప్రచండమైన వర్షం వచ్చింది. నోవాహు తలుపుతీ అన్నారు, కానీ అప్పటికే తలుపు మూయబడింది. నోవాహు తన ఇంటి వారు మాత్రమే రక్షించబడ్డారు. ఎందుకో తెలుసా? అతడు కలిగి ఉన్నటువంటి విశ్వాసము, దేవుని పట్ల అతను కలిగి ఉన్న భయభక్తులు, దేవుని పట్ల అతను కలిగి ఉన్న విధేయతను బట్టి తన కుటుంబం నిమిత్తమే వాడిని సిద్ధపరుచుకున్నాడు. దేవుని రాకడ బహు సమీపంలో రాబోతుంది. ఈ రోజున ప్రజల పరిస్థితిని మనం చూసినట్లయితే గనక ఆ ఆధ్యాత్మిక జీవితం మనుషుల్లో కరువైపోతూ ఉంది. శ్వాసల అన్సర్టనిటీస్, భయంకరమైన సందిగ్ధంలో మనిషి బ్రతుకుతున్నాడు, భ్రమలో మనిషి బ్రతుకుతున్నాడు. ఏది మంచో ఏది చెడో నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనిషి బ్రతుకుతున్నాడు. సిగ్గుమాలినటువంటి భ్రష్టత్వంలో మనిషి బ్రతుకుతున్నాడు. మనుషుల్లో దేవుని పట్ల భక్తి కరువైపోయింది. అక్రమం విస్తరించిపోవడం ద్వారా మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది. టెక్నాలజీ డెవలప్ అవడం ద్వారా మనిషి ఏదైనా సాధించగలదనేటువంటి భ్రమలో మనిషి బ్రతుకుచున్నాడు. ఇవన్నీ కూడా నోవాహు దినాలలో
ప్రజలు కూడా ఆ విధంగానే బ్రతికారు. దేవుడి సహాయం లేకుండా మేము బ్రతకగలదమైనటువంటి భ్రమలో వాళ్ళు బ్రతికారు. దేవుని ఉగ్రత రానే వచ్చింది, అందరూ చచ్చిపోయారు. ఒక నోవహు కుటుంబం మాత్రమే ఆ సజీవంగా రక్షణ వాడలో సురక్షితంగా ఉంది. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన ఒక కుటుంబ యజమాని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీవు నీ ఇంటి వారు ఈ భయంకర ఉగ్రత నుంచి తప్పించబడి నోవహు వాడని సిద్ధపరుచుకున్నట్లుగా నీ కుటుంబం కోసం, నీ యొక్క కుటుంబ రక్షణ కొరకు, నీ బిడ్డల రక్షణ కొరకు నోవహు లాంటి వాడను తయారు చేసుకునే కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇవన్నీ హెచ్చరికలు దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే, కుటుంబ పునాదిగా పిలువబడుతున్న భర్తగా పిలువబడుతున్న లేదా ఒక తండ్రిగా పిలువబడుతున్న నీతో నాతో ప్రభు స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు ఒక యాకోబులా మారాలి, నువ్వు ఒక యెహోషువలా మారాలి, ఒక మోషేలా బ్రతకాలి, అంతేకాకుండా ఒక ఓబేదెదోములా బ్రతకాలి. ఆ బైబిల్ చివరిగా మనం చూసినట్లయితే నోవహులాగా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మీరు బ్రతకాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం ద్వారా ప్రతి కుటుంబంలో కూడా బీటలు రాకుండా, ప్రతి కుటుంబం కూడా కూలిపోకుండా, ప్రతి బిల్డింగ్ కూడా అందమైనటువంటి గృహాలుగా కట్టబడేటట్లుగా దేవుని యొక్క సన్నిధిని భూలోకం అనుభవించేవారుగా ఉండడానికి దేవుడు మనందరికీ కూడా కృప చూపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కుటుంబానికి యజమానుడిగా లేదా భర్తగా, తండ్రిగా పిలువబడుతున్న వారు పునాదిగా పిలువబడుతున్నారు. పునాది గట్టిగా ఉంటే బిల్డింగ్ సురక్షితంగా ఉంటారు. విత్తనము మంచిదైతే ఫలాలు మంచి వస్తాయి. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి. అందుకాబట్టి ఇక్కడ వచ్చినటువంటి భర్తగా పిలువబడుతున్న వారితో లేదా ఒక తండ్రిగా పిలువబడుతున్న వారి విషయంలో కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, ఆయా కుటుంబాన్ని ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, మా పిల్లలు తరతరాలకి శోభాతిశయకరంగా ఉండాలంటే, నీ భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండాలంటే మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఉన్నతమైన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. ఈ వాక్యాలు మా హృదయం భద్రపరుచుకొని ఆ విధంగా మా కుటుంబాలను కట్టుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.